గురుర్బంధు అబంధూనాం గురుర్చక్షురచక్షుషాం గురుః పితా చ మాతా చ సర్వేషాం న్యాయవర్తినాం. సాయి చరిత్రలో భాగంగా మనం ఈరోజు ఒక లోభివాని యొక్క వృత్తాంతం అండి ఇది. అంటే ఏంటనమాట, ఒక పీనాచివాడు, ఒక లోభివాడు షిర్డీ బాబా సన్నిధానానికి వచ్చాటండి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వాడు ఎందుకు వచ్చాడంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి వచ్చాడు. ఇచ్చోండి, ఏదో జనక మహారాజులాగా వచ్చాట. బాబా దగ్గరికి వచ్చి నమస్కారం చేశాట. అయ్యా బాబా, మీరు చాలా గొప్పవాళ్ళనే విన్నాను, మీరు నాకు వెంటనే కొంచెం తొందరగా ఆ బ్రహ్మజ్ఞానం ఏదో చెప్పేస్తే వినేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పాట. చెప్పేటప్పటికి ఈయన ఆశ్చర్యం వేసేది, ఇదేంటిది, ఏదైనా బ్రహ్మజ్ఞానం అంటే ఏదైనా పాఠమా 10 నిమిషాల్లో చెప్పి పంపించేయటానికి అని మనసులో అనుకున్నాడు. పైగా ఏంటి, టాంగా మాట్లాడుకొచ్చి కూర్చొని చూస్తున్నట్టు, ఈయన ఎప్పుడు చూస్తాడు, ఎప్పుడే వెళ్ళిపోదామని చెప్పేసి. ఇందులో ఆయన చూస్తూ ఉండగా ఏమైందంటే, ఈయనకి జ్ఞానం కలగాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఈలోగా ఈయన అలా కూర్చొనే ఉన్నాడు. ఒక పిల్లాడిని పిలిచి, ఒరే నందు, నువ్వు వెళ్ళి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు అప్పటికి రారా అన్నట్ట బాబా. వాడు వెళ్ళి, అయ్యా వాడు ఇవ్వలేనండి, లేదన్నాడండి అన్నట్ట. మళ్ళీ అన్నట్ట, మళ్ళీ నువ్వు వెళ్ళి ఇంకో ఇంటికి వెళ్ళి బాలా వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పటికి రా అన్నాడు. ఆడెళ్ళి మళ్ళీ ఒట్టి చేతులతోనే వచ్చాట. ఈ 5 రూపాయలకి అప్పుకి అయిపోతుంటే వీడు సంపన్నుడు, వీడి చేతిలో చాలా ఉన్నాయి, 5 రూపాయలు 100 నోట్లు ఉన్నాయి. బాబా అప్పుకు పంపిస్తున్నాడు, పోనీ ఒక 5 రూపాయలు తీసి బాబాకి ఇద్దామనేటువంటి జ్ఞానం ఇతనికి కలగల. కానీ వీడికి బ్రహ్మజ్ఞానం కావాలి. ఆయన పరీక్షించడం కోసం అలా చేసి 2-3 దగ్గర పంపేట. వాళ్ళు వచ్చి, అయ్యా లేదండి అన్నట్ట. కానీ ఈ 5 రూపాయలు ఇవ్వడానికి మాత్రం వీడికి చేతులు రాలేదండి, లోభి వాడికి. చేసేటప్పటికి అప్పుడు వీడంటట మళ్ళీ సాయిబాబాతో, అయ్యా మీరు కొందరగా బ్రహ్మజ్ఞానం చెప్పండి నాకు, నేను మళ్ళీ రాను మాట్లాడుకున్నాను, మళ్ళీ ఆలస్యం అయిందనుకోండి వాడేమో నాకు ఎక్స్ట్రా డబ్బులు అడుగుతాడు, అందువల్ల మీరు నాకు తొందరగా బ్రహ్మజ్ఞానం చెబితే నేను వెళ్ళిపోతాను అన్నట. అనేటప్పటికీ అప్పుడు ఆయన అన్నట, నాయన ఏమీ లేదు, నేను 5 రూపాయలకి అయితే ఇప్పుడు 4 చోట్లకి కుల్లవాడిని పంపాను, ఆ 5 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి, నీ జేబులో ఉన్నాయి, కానీ నీకు ఇవ్వటానికి చేతులు రాలేదు. అందువలన నువ్వు ఈ విధంగా లోభిత్వంతో ఉన్నట్లయితే నీకు బ్రహ్మజ్ఞానం రాదు. నీకు బ్రహ్మజ్ఞానం కావాలంటే ముందు ఏం చేయాలి, లోభిత్వాన్ని నువ్వు వదిలిపెట్టు, దురాశను వదిలిపెట్టు. అంటే ప్రపంచంలో ఉండేదంతా నాకే కావాలనే దురాశ. ఈ దురాశను లోభిత్వాన్ని వదిలిపెట్టినట్లయితే అప్పుడు అదే బ్రహ్మజ్ఞానం, అంతకంటే ఏం లేదు. అంతేగాని అదేదో ఒక పదార్థం కాదు కొనుక్కొని తినటానికి అనేటువంటి విషయాన్ని చెప్పి ఇంకా అన్నట్ట, ఎవడైతే లౌకికమైనటువంటి ఇంద్రియ విషయాల యందు మనస్సును లగ్నం చేసి ఉంటాడో వాడికి ఈ బ్రహ్మజ్ఞానం అనేది లభించదు. సమస్త మానవుల్ని కూడా సమాన దృష్టితో చూడగలగాలి. అటువంటిది తాను బద్ధుడను అనుగ్రహించి విముక్తి మాత్రమే ఆశించి సర్వసుఖాలని ఎవడైతే వదిలిపెడతాడో అతడు ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడు అని చెప్పేసేసి ఆయన బోధించిన తర్వాత అప్పుడు అతను సిగ్గుపడి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగిందిటండి. కాబట్టి ఈ విధంగా మరి ఇది ఆయన ఒకటే అన్నాడండి, బ్రహ్మజ్ఞానం అనేది ఏదో దానంతటది లభించే ఒక వస్తువు కాదు, దీనికి గురువు అనుగ్రహము, తర్వాతనేమో భగవత్ కటాక్షం కూడా కావాలి, భగవంతు అనుగ్రహం కావాలి, గురువు అనుగ్రహం కావాలి, అప్పుడు మానసికమైన మార్పు రావాలి, అప్పుడు అది లభిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఆ లోహివానికి వివరించడం జరిగింది. స్వస్తి.